తొందర టైం వేస్ట్ చేయవచ్చు. మీలో ఎవరైనా జీవితంలో ఇంత పెద్ద సోప్ చూసిండ్రా? ఎట్లుంది మా అసలు బాబీ అట్లా ఉంది సోపు. వానమ్మ వానెక్క వానాలి తీలే అది వస్తుంది. ఎట్లా వస్తుంది నురుగు? పద్దు ఇది ఎంత బాగుందైతే తిక్కేసి. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు మనం ఒక బట్టల సోప్ ప్రమోషన్ చేస్తామండి. దానికోసం A few minutes later. వచ్చాడు. ఏంది రాట్లు మోసుకొని వస్తున్నావు? ఏందది? చేతిలో పట్టుకు పల్లెటూరు వాళ్ళకి అట్లా వాళ్ళే మేము స్టైల్ ఉంటారు. నువ్వేంది అట్లా భుజాన్ని పైన పెట్టుకున్నావు? ఈరోజు పెళ్లి కొడుకు అట్లా తయారై వచ్చిన వైట్ అంతేగా, చిన్నగా కటింగ్ బాబా ట్రిమ్ చేసినావు. ఏమి విశేషము? ప్రమోషన్ ఉంది ఒకటి, అందుకు. ఏం ప్రమోషన్ రా? బట్టల సోప్లో సోపా? ఏమ్మా మనం ప్రమోట్ చేస్తే ఇంకా మనకి జీవితాంతము మనం ముత్తుకున్న బట్టలకి అన్నిటికీ బట్టల సోప్ ఫ్రీ. బిస్కెట్ తింటారా? నువ్వు సర్ఫ్ కాదు, బ్రాండ్. వాషింగ్ మిషన్ కూడా తీసిస్తారు ఒకటి. దాని ఆ లిక్విడ్ అన్ని సప్లై. సర్ఫ్ బ్రాండ్ వేరు నాన్న, మన బ్రాండ్ వేరు. మనం ప్రమోట్ చేసే బ్రాండ్ బట్టల సోపులు ఫ్రీ అవునా? జీవితాంతం. వాషింగ్ మిషన్ ఇరు, సేల్స్ పెరిగితే ఒకవేళ అమ్మ వల్ల వాషింగ్ మిషన్ కూడా ఇస్తారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎట్లా ఇస్తారులే బాబీ, వాళ్ళకి మళ్ళీ ఏమన్నా అమ్ముకునే వాళ్ళ ఏమన్నా టోపీ పెట్టుకునే వాళ్ళ? నీ అట్లా నీ అట్లా వాళ్ళు 10 కేసులు ఉంటే టోపీ పెట్టుకుంటారు. సరేలే, అది ఏమోలే కానీ అది డౌట్ నాకి. కానీ ఆశకు కూడా అద్దు ఉండాలా. కానీ ఇంకొక బెనిఫిట్ ఉంది. నువ్వు ఒకవేళ వాడతాను అంటే నువ్వు దానిని స్నానానికి మొహం కడుక్కునే కూడా. స్నానానికి బట్టల సోపులు ఎట్లా వాడతారు బాబీ? ఎవరో ఏమి నేనే చాలా సార్లు వాడతాను అప్పుడు తలకి. వాడచ్చు ఇప్పుడు ఇది కూడా. అశోక్ నగర్ ఇంట్లో ఉన్నప్పుడు నేను బట్టల సోప్ అయితే బిరిగ్గా మురికిపోతాను, బాగా వాడతాను. నాకైతే జుట్టు బల్ల ఉంటుంది, జుట్టు అయితే పెరుగుతుంది కూడా. వినొద్దండి ఇట్లాంటివన్నీ. కాదు నేను వద్దొద్దు, బట్టల సబ్బులో హార్ష్ కెమికల్స్ ఉంటాయి, మనం అవన్నీ వాడకూడదు. షాంపూల్లో కూడా ఉన్నాయి అది. బట్ ఇప్పుడు మన ఈ బ్రాండ్ ఏమది యాదది సూపర్. మొహం కడుక్కోపో, సోది మొహం ఉన్నట్టుంది. బాగుంది. నేను స్నానం చేస్తా ఇప్పుడు. ఏంలే మళ్ళా నువ్వు కడుక్కోపో, నేను బట్టల సొత్తు మొహం కడుక్కోనప్ప. నువ్వే చెప్తే ఇంతకుముందు తలకాయ దిక్కున్నాను, చెవుల్లో దిక్కున్నాను, కడతల కాడంతా దిక్కున్నాను. తిక్క కూతలు కొయ్యొద్దులే. చెవులో ఏంది కడతల కాడంతా, కడతల దగ్గర చెవులో కడతలు మేడ అనుకుంటున్నావు. నువ్వు ఏం దిక్కున్నావు? తగ్గ నీ సంఖ ఏమైనా వాసన వస్తా సంఖలో దిక్కున్నాను చూడు. ఓకే లేచి చెప్తా. అయినా అన్ని సోపులు తెచ్చినావేమి ఫ్రీ మనకు కొన్ని వాడుకుంటే కూడా. ఇంతే సొంతం తెచ్చుకుంటే అట్లానే ఉండాలా? చిక్కితే గుద్దిలేస్తా ఉంది. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు బాగున్నారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా మీరు కూడా అలాగే కోరుకోండి. అదేంటి ఇంకా వీడియో చేయకనే లైక్లు అడుగుతుంది అనుకోవచ్చు. లైక్ ప్లీజ్, లైక్ కొట్టండి. మీరు ఎంత లైక్లు కొడితే మాకు కూడా అంత సపోర్ట్ ఉండలే. నీదేంటి ఏందంతగా బ్యాగ్ ఎత్తుకొచ్చినావు? ఉండో, మీరు లైక్లు అన్ని కొడితే మాకు అంత ఉత్సాహము అంత ఇదవుతుంది. మీరు కూడా మాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మీ లైకులతోనే మేము ముందుకు వెళ్తాము. లైక్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుకోకుండా ఉండొద్దండి. ఏంది అది బ్యాగు? అప్పటి నుంచి ఇది పెడతాను, చూపెట్టు. నువ్వేంది సోకులు చేసుకుంటూ. సో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? సో మనకు వచ్చేసి యాక్చువల్గా ఒక బ్రాండ్ వాళ్ళు కాంటాక్ట్ అయినారన్నమాట. బట్టల సోపు ప్రమోట్ చేయండి, చేస్తారా మీరు అని చెప్పేసి. సరే చేస్తాము అని చెప్పినాను. ఓకే రెడీయా? ముందుకు రా, వెనక నుండి చూపిస్తాను. రెడీనా? రెడీ.
రెడీ రెడీ. కళ్ళు మూసుకో, చేతిలో పెట్ట సోపు చూడు. ఏం బ్రాండ్ అది? ఏం అమ్మయ్యో, ఇది పెట్టుకోకుంటే ఆడపోయింది ఇప్పుడు ఇది. సరేలే ఆడ పెట్టేసి. ఏం బ్రాండు? కళ్ళేంది ప్రమోషన్ చేసే? కళ్ళు మూసుకొని ప్రమోషన్ చేసే. కళ్ళు మూసుకొని కాదు, ప్రోడక్ట్ చూపిస్తా. శారీ గామా ఇది. దా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. పట్టుద్దా, ఎట్లుంది? బా ఏందిరా ప్యాకింగే వెరైటీగా ఉంది అసలు. బాబా బాబా అంటే గుమగుమలాడిపోతాయి మధ్య. పేరు బాగుంది ఇది. శారీ గుమా. సరే గుమ్మ శారీస్ మెయిన్ శారీస్ కోసం ఈ బ్రాండ్ లాంచ్ చేసినారు. ఎట్లుంది? బాగుంది. అయినా ప్యాకింగ్ ఈ పాప పెట్టుకో. ఏంది బాబు ఇంతలా ఉంది? అబ్బోబోబో ఇంత ఇట్లా ఉంది అసలు పట్టుకునే. మన సోప్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ సోప్ ఎట్లుంది? ఇట్లా చూపి. ఈ సోపు సైడ్ వైజ్ చూడు. సైడ్ వైజ్ ఈ సోప్ ఎంత ఉంది, ఈ సోప్ ఎంత ఉంది మా? అక్కడ చూడండి, ఇది మనది ఎంత ఉందో సోపు. ఇది చూడు అంటే డబల్ ఉంది. అయితే ఇది 3 నెలలైనా మా ఇది ఎక్కువ ఇట్లా ఉండి ఒక సెకండ్, ఇది ఎక్కువ ఇట్లా నాకైతే కలర్. తెగ నచ్చేసింది అబ్బా. ఈ ప్యాకింగ్ ఏమి ఇంతలా సోపు పోయమ్మ. నెలకు ఒక ఎంత తిక్కినా కూడా కరిగిపోదులే. ఒక 3 సోపులు అయితే చాలు నాకే. 3 అయితే దానికే నువ్వు అట్లా అంటున్నావు. శారీస్ కడిగే సోప్ ఉంది తెలుసా? శారీస్ కడిగేది ఇది స్పెషల్ గా లేదు, స్పెషల్ డిజైన్. సొగిలోడా శారీస్ ఉతికేది అని చెప్పులే. అదే కడిగేదంటే ఏం సామాన్లా సొగిలోడా? శారీలు మాత్రంకే, ఓన్లీ ఫర్ శారీస్ కి ఒక సోపు ఈ బ్రాండ్ తీసుకొని వచ్చిందండి. చూపిలా ఎట్లుంటుందో. అయితే సూపర్ గా అక్కడ నచ్చింది. చూడండి అత్తయ్య, ఎంత పెద్ద బారో. చూడండి ఫ్రెండ్. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు గెస్ట్ చేయి. నీకు తెలివి ఉందో లేదో. ఎందుకు ఇంత పెద్ద సోప్? ఇంత పెద్దది, ఇంత పెద్ద సోపు. అబ్బా అంటే దాంట్లో పీసులు వస్తాయా? అంతా ఒకటే. అంతా ఒకటే అయితే ఎట్లా తిక్కుతాము? చెప్తా దాన్ని మొయ్యలేను కూడా మొయ్యలేవు. చెప్తా. ఇప్పుడు ఇదే శారీ అనుకో, ఓకే? ఇట్లా పట్టుకో, చెప్తా ఓకే నీట్గా. అర్థం ఇదిగో బాబీ. ఆ సైడ్ కాదు, ఈ ఎడ్జ్ పట్టుకో. ఆ ఎడ్జ్ వారే వానే అమ్మ వానే అక్క. అది ఇప్పుడు ఆ ఎడ్జ్ పట్టుకున్నావా? ఓకే. అదే ఈ సోప్ తో తిక్కాలంటే ఎన్నిసార్లు అనాలా? పట్టుకో చెప్తా. ఎన్నిసార్లు ఏమంటే ఇట్లా తిక్కుతాం ఇట్లా అట్లా. ఎన్నిసార్లు? దండిగా సార్లు. సూపర్ ఉంది. ఇప్పుడు ఈ సోప్ తో తిక్కినావు అనుకో, ఎన్నిసార్లు అయిపోతుంది? ఎట్లుంది? అంటే మొత్తం చీర అంతా తిక్కేచ్చు. చూసినావా? ఇట్లా నేస్తే అయిపోయి బాబీ. అంతే. ఈ టోటల్ గాడి బయలుపడిపోయాడు పాపం. ఎట్లుంది? చూడలేదు బాబీ అసలు. ఎట్లుంది సోపు? సూపర్ అసలు. ఇప్పుడు ఎక్సలెంట్. ఇప్పుడు ఈ సోపు ఈ పాప చింత. ఈ పాప ఫస్ట్ ఎన్ని ఇచ్చినారు, అవి ఎన్ని నెలల వరకు వస్తాయి అని ఆ పాప చింత. ఆ పాపది. సో ఇప్పుడు వచ్చేసి ఈ సోపు మనము బ్రహ్మాండంగా ఫస్ట్ వాళ్ళకు ప్రమోట్ చేయాల. ఈ సోపు ఓపెన్ చేసి ఫస్ట్ అసలు కలర్ కానీ, ఒక నిమిషం, కలర్ కానీ స్మెల్లే ఉండదు ఈ సోపు తెలుసా? వెరైటీ స్మెల్ వస్తుంది. ఎక్కువ ఉండదు స్మెల్. బట్టల సోపులు అంతా ఎక్కువ రాకూడదు. ఓకే. కొన్ని కెమికల్స్ ఎక్కువ. దా సోపు చాలా డెలికేట్ ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకో. చాలా డెలికేట్ ఉంది సోపు. ఇట్లే ఎంత లావు, ఎట్లుంది స్మెల్ కూడా అసలు. బా కదే. మళ్ళీ అది ఎక్కువ కాదు. వాష్ చేసి చూపిద్దామా? ఉండు చెప్పు ఒక్క నిమిషం. చూద్దు ఉండమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఎంత లావు ఉంది చూడు అసలుకి సోపు. ఆ కలర్ అంతేమా? కడిగి చూపిద్దాం ఇప్పుడు. ఓకే. సో కడిగి చూపిద్దాము. ఎంత బురగ వస్తుందో మీరే చూస్తారు. లేయండి అమ్మా, లేయండి. నువ్వే, నీతోనే కడిగిస్తా. ఫ్లాష్ బ్యాక్. సరిపోతాయా? అంటే మార్కెట్లోకి కొత్త బట్టల సోపు వచ్చింది. బాగుంది ఇది. చూడండి ఎట్లుందో బట్టల సోపు. బాగుంది సోపు, బట్టల సోపు కొత్తది. బట్టల సోపేనా? కాదు అది. ఇప్పుడు అమ్మకి ఇచ్చి ఇది బట్టల సోపు లాగా నమ్మేస్తానులే. ఎట్లుంది? సేమ్ బట్టల సోపు. ఇది చీరలు ఉతికే సోప్ అని చెప్పి అమ్మకి
నీకు బాగా పోతాయంట చీరలు ఉతికితేను అని చెప్పు. చీరలు ఉతికే కోసము ఇట్లా 2-3 సార్లు అనే పని లేకపోకుండా తుడిచి ఒకటే తూరికే పెడతానే ఒక ఫీట్ 2 ఫీట్లు కవర్ అవుతుంది అని చెప్పి పెరుగు బాగా వస్తుంది. తిమ్మా అంటేనే ఎప్పటి తప్పకుండా ఫస్ట్ నీవే చూసేది నేను. ఓకే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇది ఉంది కదంటే ఇది కదా, ఈ సోపు ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా వచ్చేటట్లా ఇది ఇంకోటి పీకల్లా. ఇంకోటి కూడా పీకి ఇదే వద్దు, ఇదే 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 ఇదండి. ఈ స్పూన్ సరిపోతుంది. వాట్ విజన్, వాట్ థాట్. కదా పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సూపర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సోప్ రెడీ అయిపోయింది. ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు. ఫ్రెండ్స్ ఏజెన్సీ తీసుకుంటానమ్మా అని చెప్పు. ఎట్లుంది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రాపద్దు, కొత్త సోప్ వచ్చిందని కూడా లేదు నీకు. మబ్బుదిలేమా, నువ్వే కదా బట్టలు బాగా ఉతుక్కో దానితో. ఒక క్లాత్, వేస్ట్ క్లాత్ తీసుకోపోమా. ఇది తడపల్లా. చూడండి ఎట్లా తడుపుతుంది అమ్మ. నాకు ఎప్పుడెప్పుడా అని ఇది ఉంది ఎగ్జాక్ట్. ఆ పెద్ద సోప్ తీసుకొని రా పంతలేకి పో. పోయి ఆ పెద్ద సోప్ తీసుకొని రా పో. పెద్ద సోప్ వేయాలి ఆడు చూడు ఫ్రిడ్జ్ మీద ఉంది, పద్దు ఆ సోప్ తీసుకొని రా పో. పెద్ద సోప్ వేయాలి బాబీ. చూడండి చూడండి ఎట్లా వస్తుందో నురుగు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎట్లా వస్తుంది నురుగు చూడు. పట్టు, మురికి చూడు ఎట్లా పోతుందో. పట్టుకోను చూపి వాళ్ళకి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మురికి పోతుందో. అవునా? అబ్బా, అదా మురికి చూడు ఎంత బాగా పోతుందో. నాన్న సెల్ పైకి తీసుకొని నీట్గా చూపి నాన్న. అట్లా కాదు, దాంతో తీసుకో. అట్లా కాదు నాన్న, అట్లా చేస్తావా? సర్లే, నీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా. చూడండి ఎట్లా వస్తుందమ్మా? ఇట్లా పాంపితే చూడి ఈ పక్కకు రా. చూడు ఎంత మురికి పోయాను. ఉండమ్మా అట్లా చూపిమా నీట్గా. చూడి వాళ్ళ పక్క తిరిగి ఎంత ఒక్క మురికి నిమిషం పోతుందో. ఉండు. అట్లా చూపి, ఆ పక్కన తిరిగి నీట్గా. ఎట్లుంది ఎంత బాగుంది అసలు? చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసుకో. నా వాచ్ పోతుంది. లే మగానికి వేస్తానవేం లే. బై మిస్టేక్ పడినాయి. అను ఎట్లా వస్తుంది? 1లో పెట్టాలా 0.5లో? మురికి చూడండి ఎట్లా వస్తుందో. మురికి వద్దు, బా మురికి చూడు ఎట్లా వస్తుందో. సూపర్. నచ్చిందే? భలే నచ్చింది నాకు. అసలు సోప్ ఇంత కూడా అరగలేదు, చూసినారా? చూడు కొంచెం కూడా అరగలేదు అసలు. ఇప్పుడు అది పెద్ద సోప్ తీసుకోండి. అరే ఏంటి బాబు అట్లా చేస్తున్నావు? ఫాస్ట్ నేనంతా పడుకో. తినేదా ఏమన్నా? తొందర టైం వేస్ట్. పెద్ద ప్లానింగే. ఎట్లుంది మా అయ్యా అసలు? ఉంది బాబీ అట్లా ఉంది సోపు. వానమ్మ వానెక్క వానాలి తీలే. ఓకే, కొత్తగా వచ్చినాయి, బాగా వచ్చినాయి. కొత్తగా వచ్చినాయండి మార్కెట్లోకి ఈ సోపులు. ఒక్క నిమిషం అమ్మా. ఫస్ట్ టైం అంతేనా? పెద్ద బట్ట తీసుకో. ఇదే చాలు. అదే చాలా ఈడేసుకో నీట్గా. బట్ట. వాళ్ళకి చీరలాగా ఇప్పుడు ఇది చీర అనుకోండి మీరు. నేను చూపిస్తాను, నువ్వు ఆ పక్క ఉమ్మా. ఫ్రెండ్స్, ఇది సోపు, అది చీర మా. ఇప్పుడు అంతా వస్తుంది కదా. పట్టుకో, సోప్ పట్టుకో. ఓకే, ఇట్లా తినా, పట్టుకో ఇట్లా. అది ఇట్లది. నీళ్ళు వేసుకోండి మా, వాటర్ వేసుకో. ఉండు, నేను వేస్తాను. ఆడ చూస్తా వాళ్ళకి, చూస్తా చెప్పు. ఎట్లా వస్తుంది నురుగు? మేమేం చెప్పినా నిజమే చెప్తాం. పద్దు ఇది ఎంత బాగుంది తిక్కి. సౌండ్ వస్తుంది అది. అంటే స్ట్రాంగ్ ఉంటుంది సోపు, ఎన్ని స్ట్రాంగ్ బాబీ, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమమ్మా బట్టల సోపులు, వేరే బట్టల సోపులు రావా? ఉండు చూపిస్తా. ఎందుకురా, ఒక్క సెకండ్ ఉండు, చూపిస్తాను మీకు. అనుమానము పెనుభూతం. చూడు ఇప్పుడు ఇవన్నీ
చూపినా ఇటు కూడా. ఇప్పుడు చూడు ఇవన్నీ సోపులు కదా, కనబడుతుంది నాన్న. ఇప్పుడు చూడు ఇవన్నీ సోపులు కదా. ఇవన్నీ ఏం కవర్లు లేవు. వాడి పెరిగిన బుద్ధిమంత పెరగలే. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని సోపులు ఉన్నాయో, ప్రమోషన్స్కి వచ్చినాయి. ఏమో కవర్ లేక ఇప్పుడు ఈ సోపు గట్టిగా ఉందా, ఈ సోపు గట్టిగా ఉందా లేదా చూడు. ఉంది కదా, నా తలకాయ మీద కొడతాలే మనకు. అట్లా కాదు, ఉంది కదా. కాదు ఇన్ని సోపులు ఎందుకు వచ్చినాయిరా? తిక్కి చూపి నీట్గా, బురుగు వస్తుంది. ఉండు రెండుసేపు పక్కన పెట్టేసామ్మా. నాన్న ఇక్కడ ఫోకస్ చేసుకో. వాటర్ అయ్యమ్మా, వాటర్ అయిపోకుండా ఎట్లా వస్తుందమ్మా. తిక్కు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది బాబీ, బురుగే రాకోకుండా ఉంది. ఏంది బాబీ నువ్వు ఈ సోపులన్నీ ఇన్ని పెట్టుకున్నావు ఇడా? ఇవేమి కవర్లు లేవు. ఇదేలే తరతరాల వస్తుంది కదా అత్తయ్య. ఏ నీ గుడ్డ? అదే అదే దాన్ని ఏమంటారు అత్తయ్య? ఏంది బాబీ? అదే రావాల. చూడు బాబీ, చూడు బాబీ, చూడే. వాని అమ్మ వాని అక్క వాని ఆలి చూడలే ఎట్లా వస్తుందేడా. దీంతోనే కదా మన కొత్త సోప్ కదా. అది కాదు లే, ఏమి లే ఇది, ఏంది ఇది? సోప్ మా లే అబద్ధం ఆడద్దు. అడుగు వాళ్ళ పద్దుని అడుగు కావాలంటే. మనల్ని కొడతారు విష్ణు ప్రమోషన్ లే ఇట్లా ప్రమోషన్లు చెప్తే చెప్పు దెబ్బలు కొదవలేదులే. చెప్పుల దండ తీసుకొని మెల్లెక్కేసి మెరవని చేస్తారులే. మంకు నా కొడుక. ఎవడురా ఈ సోపులు ఇచ్చింది ఇది? ఎవరు? లే లే నూరగొస్తాను అసలు. ఏందిలే ఇది? మా చేత్తో అన్న అనుకో. చెక్కలాగా అట్ట చెక్కలాగా ఉన్నాయిరా ఇది. ఏందిలే? లే ఇది సోపు కాదు. లే ఏంలే, ఇది సోపు, ఇది సోపు ఒరిజినల్. సోప్ మా. ఇది ఎక్కడ సోపు లేవా? స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ అన్నా చూడు. ముక్కులో పెట్టుకో. నేనే ఇందాక పెట్టుకుని నువ్వు స్మెల్ చూడు, నేను చూస్తాను. వస్తుంది నా స్మెల్ వస్తుంది మళ్ళీ. లే నీ బుర్ర వగలు కొడతా నా కొడుక. ఏమ్మా? ఏమే నిజంగా చెప్పులే, దీనికి ఏమైనా పర్ఫింగ్ కొట్టినావా ఏం గతి? లేదమ్మా, నిజంగా చెప్పురా సోపేనా? అంటే దాని కవర్లు దీనికంతా వేసినాను కాబట్టి ఆ స్మెల్ అయితే వస్తుంది రోజు. అది కాదు నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. ఇది ఏంది బాబు? నా మీద ఒట్టే చెప్పు బాబు. నువ్వే కనుకోమ్మా. ఏం సోపా కదా, నువ్వే చెప్పు. సోపు కాదు ఇది. ఏంది? పద్దు సోప్ కాదైతే ఇది చెక్క పద్దు, చెక్క. వాని అమ్మ చూడే. ఇది రియలైజేషన్. ఆ కవర్లన్నీ వీకెండ్ చుట్టుకొని వచ్చినావు కదా. అంతేగా. లే చెప్పు. అట్లా కాదమ్మా, రేపు నా కొడుక. అంటే నమ్ముతావో లేదో, సోప్ లాగా ఉంది కదా, నమ్ముతారో లేదో అని జస్ట్ నాకు తెలిసి ఇది తోటలో చెక్క అనుకుంటాను. అమ్మా అది కడపమాన్ ఉంది కదా, బాత్రూమ్ కి బాత్రూమ్ కడపమాన్ అనమాట. అది సోప్ లాగా ఉంటే చూద్దాము నువ్వు సోపు నమ్ముతావో లేదో. ఎవరైనా నమ్ముతారా ఈ కదా? సోపు ఎవరైనా నమ్ముతారు ఆయన కదా. ఇంత పెద్ద లేదు. ఆయన అంత పెద్ద చీరల కోసం తాట ఎట్లుంది? తాట థింక్ ఒక్కసారి ఎవరికైనా వచ్చిందా శారీస్ కోసం? ఇదైతే సోప్ అనుకొని నమ్మినా నేను ఖచ్చితంగా. ఇంత పెద్ద సోపులు ఎట్లా వస్తాయా? ఖచ్చితంగా ఇంత పెద్ద సోపులు ఎట్లా వస్తాయా? లే ఉండులే చెప్తాను. సరే మళ్ళా మాట్లాడుకుందాం. ఉండులే నువ్వు ఎట్లా చేస్తావురా? అంత బక్రాన్ చేస్తావు నువ్వు. అట్లా కాదు. లే ఏం లే తిక్కబోకి అట్లా నీకు ఎట్లా కనపడతానా? లే లే టిక్కబోక్ కాదు, నేను చెప్పేది తిక్కబోకి ఉండు, అట్లా అది కింద పడిపో. కనపడతానా? ఒక్క నిమిషం పక్కన పెడతా. పక్కన పెడతా. వద్దు మా పక్కన పెడతా. ఒక్క నిమిషం వచ్చి కొట్టండి. వద్దు ఒక్క నిమిషం ఉండు. ఎందుకు మా ఫ్రెండ్లీ ఉండు మా. ఏమైందని అట్లా చేస్తావు? షర్ట్లు ఉన్నాయి, ప్యాంట్లు లేవు మా. మళ్ళీ తీసిపోయి వేసుకుంటావు రోజు కొత్త డ్రెస్. ఏమైంది ఇప్పుడు? ఏమైందేంలే, చెయ్యి తీలే. నువ్వు ఎప్పుడు దెబ్బలు తినవని నన్ను అందరూ అంటున్నారు. నీకు ఈ చేత కాదు ఒక దెబ్బ కూడా కొట్టే బాబీని. అన్ని కొడతాను కదమ్మా. ఎట్లా కనపడతానలే? ఏమైంది? నేను నీకు అంత పరంబోకి తిక్కబోకి లాగా తమాషా చేశాను అంతే. ఎట్లా చేస్తావులే తమాషా? నేనేమైనా ఇబ్బంది పెట్టినా? ప్రమోషన్ అని మేము ఎక్కడో పోయే వాళ్ళం కూడా ఆడి చేసినాంలే మేము. నువ్వు ఎట్లా చేస్తావు? అసలు కదా ఎవరైనా చూస్తే నమ్ముతారా నమ్మరా చెప్పు. నమ్మే కథ తీసిపెట్టు. నువ్వు ఎట్లా చేస్తావు? ఎందుకు చిన్న దానికి ఏమైతుందమ్మా? నిజమైన ప్రమోషన్లు వస్తే చేపి ఇత ఉడతా పనులు చేస్తావని అక్కడ ఉడతా చెత్త ఎక్కిస్తాను. అది డిట్టో సోప్ లాగా. నేను ఫస్ట్ సోపేనా అనుకున్నాను తెలుసా? యాడ దొరికినవి?
కష్టపడి అట్లా తోటలో లేతయ్య మళ్ళీ తోటలో అయితే నీకు తెలియకపోయినా ఆ పాపకి అంత తెలిసిందంటే ఇంకా ఏడుంటాను నువ్వేదో అదేమో చెప్తావే